Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చేళ్ళినా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేం. చినుకై వచ్చే నీకో సంపుడమైపోతాను. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా మన ఇన్స్టాగ్రామ్లో అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలామంది అయితే జాయిన్ అయ్యేవారు. సో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ జాయిన్ లింక్ అని ఇచ్చా గాయస్. ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ యొక్క వీడియో ఫైల్స్ అంటే వీడియో నేను ఏవేవి మెటీరియల్స్ యూజ్ చేశానో అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అయితే చేశాను గైస్. అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని అక్కడ నుంచి సింపుల్గా ఎడిట్ అయితే ప్రాసెస్ చేసుకోండి. ఓకే, సో ప్రాసెస్ ఇక్కడ ఉంటుంది, ఫైల్స్ అయితే అక్కడ ఉంటాయి. కాకపోతే కింద డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను, అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే గైస్, పబ్జీలో ఇంట్రెస్ట్ ఎవరికన్నా వాళ్ళు ఉంటే సో పబ్జీ నాతో పాటు ఆడేసి యూట్యూబ్లో వీడియోస్ అయితే మీ యొక్క వీడియోస్ అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో పబ్జీ ఛానల్ లింక్ అని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. గాయస్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అప్లికేషన్ నేమ్ వచ్చేసి కైన్ మాస్టర్. సో వన్స్ ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది గాయస్. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్ ఫస్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్ మీద టచ్ చేసి ఎనీథింగ్ గాయస్, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేయండి. సో మన వాట్సాప్ స్టేటస్ వీడియో 30 సెకండ్స్ లెంత్ ఉంటుంది కనుక నేను 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి ఇక్కడ నేను టిక్ ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ మీడియా మీద టచ్ చేయండి. టచ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక డైలాగ్ వీడియో అనేది ఇస్తాను. అంటే మనకు ఆ యొక్క లవ్లో ఉంటుంది, అంటే సో అదే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియోతో పాటు కలిపిస్తాను. ఆ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ఇస్తాను గైస్. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో మనకి ఇది వచ్చేసి తొలి ప్రేమలో అయితే ఇక్కడ యాడ్ ఇచ్చాను. ఓకే, సో అదే వీడియో మీద టచ్ చేసి దానికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో అది నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్ ప్లే చేయకూడదు కనుక. సో ఇక్కడ నేను మ్యూట్ చేశాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడతో మనకు ఇక్కడ నుంచి మనకు స్టార్టింగ్ ఇక్కడ నుంచి మనకు ఈ యొక్క వీడియో అనేది ప్లే అవుతుంది. ఓకే, సో ప్లే అయిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇంకొక టెంప్లెట్ రావాలి. ఆ టెంప్లెట్లో మన యొక్క ఫొటోస్ అయితే రావాలి కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. గాయస్, ఇలాక మీరు బ్యాక్గ్రౌండ్ వీడియో డౌన్లోడ్ చేశారు కదా, ఆ వీడియోతో పాటు కలిపే ఇంకోటి నేను ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను గైస్. ఓకే, సో ఈ వీడియో కూడా ప్రొఫెషనల్గా ఈ లెవెల్లో ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడైతే మీరు యాడ్ ఇచ్చుకోండి. సేమ్ ఇప్పుడు అదే టెంప్లెట్ మీద టచ్ చేసి మనకి ఇలా ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి మనకి ఇలా ముందు స్క్రోల్ చేస్తే ఫస్ట్ యానిమేటెడ్ ఈ విధంగా ప్లే అవుతుంది. మనకి ఏం లేదు గైస్. కిందికి వస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 ఉండేది మినిమం ఒక 32 పెట్టేసేయండి. ఓకే, సో 32 కరెక్ట్గా మనకు 32 పెట్టేయండి. 32 పెట్టేసి ఇక్కడ మనకు 50 ఉండేది ఒక 50 నుంచి ఒక 58, 55 అలా పెట్టేయండి. ఓకే, సో ఒక 56 అయితే ఇచ్చేసి టిక్ ఇచ్చేయండి. సో ఇంకా దీనికి ఉన్న వాల్యూమ్ అయితే ఏముండదు గైస్. ఆల్మోస్ట్ అయితే నేను మ్యూట్ అయితే చేస్తున్నా. సాంగ్ అయితే ఏముండదు, నేను ఇవ్వలేదు కనుక. సో ఫస్ట్ దానికి ఉన్నదైతే సాంగ్ మ్యూట్ చేశాను, ఎందుకంటే ఎక్కువ మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. ఓకే, సో ఇక్కడ మనకు ఇలా ముందుకు వస్తుంది. ఇక్కడ మనకు యానిమేటెడ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫోటోకి మనం ఫోటో యాడ్ చేయాలంటే ఇక్కడ మనకు లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. గాయస్, ఇప్పుడు వచ్చేసి మీరు ఎవరు ఫొటోస్ అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలంటారో సో వాళ్ళ యొక్క ఫొటోస్ని వన్స్ ఇక్కడ మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి గాయస్. ఓకే, సో అన్నీ కూడా మనకు మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని అయితే మీరు ఎంటర్ చేయండి. ఒక ఫోటోని నేను సెలెక్ట్ చేసి ఈమె ఫోటోని ఇక్కడ పెట్టేసి కరెక్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేసాను. ఓకే, సో సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి ఇంకా మీ ఫోటో కావాలంటే జూమ్ పెంచుకోండి, లెంత్ కావాలంటే లెంత్ పెంచండి. సో నేనైతే ఈ లెవెల్లో పెట్టేసి
వచ్చేసి సేమ్ కిందికి వస్తే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా మీ యొక్క ఇమేజ్కి ఇంకా కలర్ కావాలంటే కలర్ పెంచుకోండి, మీకు ఎలా కావాలంటే మీరు అలా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో నేనైతే మినిమం ఒక కలర్కి అయితే ఒక 10 వరకు అయితే సజెస్ట్ చేస్తున్నా, ఇక్కడ టిక్ ఇస్తున్నా. అదే ఇమేజ్ని కూడా ఇంత లెంత్ అయితే డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో ఇంత లెంత్ అంటే మనకు మేబీ ఇంత లెంత్ కరెక్ట్గా పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మనం ఒసూరు ప్లే చేద్దాం. ప్లే చేసి చూడండి గైస్, ఆ యొక్క ఇమేజ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. వావ్, అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఇమేజ్ అయితే యాడింగ్ అయిపోయింది. సో ఇక్కడ ఇమేజ్ యాడ్ అయ్యే ముందు ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో దాంతో పాటు కలిపే ఇంకోటి నేను ఒక లవ్ అనేది ఒక PNG ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేస్తాను గైస్. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ప్రొవైడ్ చేసింటే అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకు PNG టెక్స్ట్ రూపంలో ఉంటుంది గైస్. ఓకే, సో మీ దగ్గర ఉన్న పర్లేదు, నా దగ్గర ఉన్న పర్లేదు, నేనైతే ఒకటి ఇస్తున్నాను. మీ దగ్గర ఉంటే మీరైనా యాడ్ చేసుకోండి, ఏదన్నా టెక్స్ట్ ఇంకా మై ఏంజల్ లవ్లీ అని. సో మీకు ఇష్టం వచ్చిందైతే మీరు యాడ్ చేసుకోండి. నేనైతే ఈ టెక్స్ట్ని పెట్టేసి ఇక్కడ పెడుతున్నాను. ఓకే, సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడనే పెట్టుకోండి, లేదా మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ అయినా పెట్టుకొని ఒకటే ఎండ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఈ యొక్క టెక్స్ట్కి ఎన్ని యానిమేషన్లకు వచ్చేసి పేడ్ అనే ఆప్షన్ ఇచ్చేసి మినిమం 2 ఆప్షన్ పెట్టేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి మనకు స్లో మోషన్లో అది ఒక ఊపు లాగా వస్తుంది చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఫోటో కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ ఫోటో యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఫోటో యాడ్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్కే మనకు ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఒక లిరిక్స్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఇక్కడ నుంచి నేను లిరిక్స్ అయితే క్రియేట్ చేశాను. లిరిక్స్ చూడండి ఎంత అద్భుతంగా అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఓకే, సో అదే లిరిక్స్ మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు కిందికి వస్తే క్రాపింగ్ అని ఆప్షన్ పైన నా యొక్క నేమ్ ఇచ్చాను, సో అది ఇలా రిమూవ్ చేసేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో అదే లిరిక్స్ మీద టచ్ చేయండి, ఇలా మనకు జూమ్ తగ్గించేసండి. ఓకే, సో జూమ్ తగ్గించేసి మనకు కింద పెట్టుకోండి, ఇక్కడ కింద. ఓకే, సో నేనైతే కింద ఇచ్చేసి కిందికి వస్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసేయండి. ఓకే, సో అందులో యాడింగ్ అయిపోతుంది. లిరిక్స్ కున్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు వాల్యూమ్ మ్యూట్ చేయాలి కనుక సాంగ్స్ ప్లే చేయకూడదు. సో ఇప్పుడు ఫైనల్గా ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, సో ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనం ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇప్పుడు మనకు ఆ యొక్క ఫోటో వచ్చేసింది, లవ్ అని యానిమేటెడ్ అండ్ చిన్నగా వచ్చేసింది, అండ్ లిరిక్స్ కూడా వచ్చేసాయి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓకే, సో ఇంకా లిరిక్స్ కావాలంటే జూమ్ చేసుకోండి పెద్దదిగా. ఓకే, సో ఈ లెవెల్ వచ్చేసి ఇంకా ఇలా ప్లే అయితే చేసుకోండి గైస్, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడతో మనకు లిరిక్స్ వచ్చేసాయి అండ్ మన యొక్క ఫోటో వచ్చేసింది, ఎఫెక్ట్ వచ్చేసింది. సో ఇక్కడ మళ్ళీ ఫోటో వస్తుంది, అంటే మనకి ఇక్కడ లేయర్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గైస్, మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ ఇచ్చుకోవాలనుకుంటారో సో వాళ్ళ యొక్క ఫోటోని మళ్ళీ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మేము ఫోటోని సెలెక్ట్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టేసి అదే ఇమేజ్ కూడా ఇంత లెంత్ డ్రాగ్ అని ఇచ్చేసి ఇక్కడ పెడుతున్నాను. ఇదే ఇమేజ్ కూడా ఇంత లెంత్ అయితే డ్రాగ్ చేశాను. ఓకే, సో ఇంత లెంత్ డ్రాగ్ చేసి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వచ్చేసి ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ ఇస్తున్నాను. ఓకే, సో ఇంకా ఇదే ఇమేజ్ కూడా అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ మనకు సెండ్ టు బ్యాక్ అని పెడుతున్నాం గైస్. ఓకే, సో ఇక్కడతో ఇంకా మనకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనం ఫైనల్గా ఒకసారి ప్లే చేద్దాం. లిరిక్స్ కున్న వాల్యూమ్ అయితే మ్యూట్ చేసేసాను కదా, సో ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆ యొక్క లిరిక్స్ వచ్చేసాయి, యానిమేటెడ్ వచ్చేసింది, ఫోటో వచ్చేసింది, ఎఫెక్ట్లు వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది, డైరెక్ట్ ఈ యొక్క వీడియో అయితే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో ఇంకా మనకు పైననే షేర్ ఆప్షన్ ఉంది గైస్, షేర్ ఆప్షన్ మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసి ఇక్కడ సేవ్ అని ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.